జూబ్లీ హిల్స్లోని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో ఒక బ్యాగ్ కలకలాన్ని సృష్టించింది. నలుపు రంగు కలర్లో ఉన్నటువంటి బ్యాగ్ని భద్రతా సిబ్బంది గుర్తించడం జరిగింది. చాలాసేపటి నుంచి బ్యాగ్ అక్కడే ఉందని, ఎవరు ఆ బ్యాగ్ కోసం రావట్లేదని చెప్పి గుర్తించినటువంటి భద్రతా సిబ్బంది ఇంటెలిజెన్స్కి సమాచారం ఇవ్వడం జరిగింది. దీంతో బాంబ్ స్క్వాడ్తో అక్కడికి వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ అధికారులు ఆ బ్యాగ్ని మెటల్ డిటెక్టర్లతోటి పూర్తిగా పరిశీలించడం జరిగింది. తర్వాత బ్యాగ్ని స్వాధీనం చేసుకుని పోలీసులు తీసుకువెళ్ళటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీడియాకు తెలియజేశారు. ఆ బ్యాగ్లో ఏముంది అనేటువంటి అంశం తెలియాల్సి ఉంది. ఆ బ్యాగ్ ఎవరిది అనేటువంటి అంశం కూడా తెలియాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రికి ఎటువంటి ప్రమాదం లేదని, దీంట్లో పేలుడు సంబంధించినటువంటి పదార్థాలు కానీ మెటల్కి సంబంధించినటువంటి పదార్థాలు కానీ లేవు అని చెప్పి అయితే చెప్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.